మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. మౌనిక గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం మీ బీజేపీ కార్యకర్తలకు కానీ వచ్చిందా అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలలో ఎవరికీ రాలేదు, ఇంకా బీజేపీ వాళ్ళకి ఏమొస్తుందండి? ఇట్లాంటి ఫ్రీ బీస్ బీజేపీ ప్రభుత్వం ఇవ్వదు. ఒకవేళ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసేది ఉంటే పొయ్యి తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయదు. ఎందుకంటే మీరు ఫ్రీ పక్కన పెట్టండి, తులం బంగారం ఫ్రీ ఇవ్వడము, ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఇవ్వడం, వీటిని పక్కన పెడితే 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వడం చేతగాని రేవంత్ రెడ్డి, 2500 మహిళలకు నెల నెల ఇస్తామని చెప్పి ఇవి చేతగాని రేవంత్ రెడ్డి ఏం డెవలప్మెంట్ చేయగలడు? ఏం చేయలేడు. వచ్చుడే నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా అని అంటిడి. లంకె బిందెల కోసము ఒక దొంగల ముఠ అందరు కలిసి ఎతికినట్టు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మినిస్టర్లు కానీ ఆ కాంగ్రెస్ భవన్లో ఉండేటోళ్ళందరూ కూడా దొంగలైతే ఆ దొంగలందరికీ ఆ ముఠాకి ఈయన మేస్త్రి అనమాట. ఆ ముఠాకి ఈయన లీడర్ కాబట్టి ఈయన దొంగల ముఠాకి మేస్త్రినే. ఈ దొంగల ముఠాకి మేస్త్రికి ఎంతసేపు పైసలు ఎట్లా దొబ్బుదామా అనే ఆలోచనే ఉంటుంది తప్ప ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉండదు. నేను ఒక మాట ఇచ్చిన కదా, ఆ మాటను నేను నిలబెట్టుకుంటా అనే ఆలోచన కూడా ఉండదు. అందుకని 500 రూపాయలకు సిలిండర్ అని చెప్పినా కూడా ఇంతవరకు 500లకు ఒక సిలిండరు ఇవ్వలేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పిన, ఆ స్కూటీలు ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే 1,116 ఇస్తామని చెప్పిండ్రు, అది ఇవ్వలేదు. ఇట్లాంటివన్నీ ఏది చేసిందల్లా ఒకే ఒక్కటి ఏంటిది అంటే ఉచిత బస్సుని ఇవ్వడం. ఆ ఉచిత బస్సు కూడా మహిళలకు ఊరికే ఉచిత బస్సు అని చెప్పేసిండు. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఇప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరు ఊరికి పోతున్నా అనుకోండి, చెరొక రూపాయి టికెట్ ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఏం చేసిండు? దాన్ని పెంచేసి మొగుడికి ₹1.80 టికెట్ చేసి పిల్లంకి నువ్వు ఫ్రీగా టికెట్ ఇచ్చేది ఉంటే ఎంత పడ్డట్టు? మళ్ళీ కుటుంబం మీద 180 పడ్డట్టే కదా. అంటే నువ్వు 20 పైసలు ఆదా చేస్తున్నావు, ఏం బిచ్చం వేస్తున్నావు? నువ్వు తెలంగాణ ఆడబిడ్డలకు రజాకర్లను తరిమేసిన దేశాలులు, ధైర్యవంతులు తెలంగాణ ఆడబిడ్డలు, పోరాటాల పురుటిగడ్డ తెలంగాణ. దీనిలో నువ్వు ఆడబిడ్డలకు 20 పైసలు 10 పైసల బిచ్చం నువ్వు వేస్తున్నావు అంటే నీకు ఎంత అహంకారం? ఎందుకు ఇంత అహంకారంతో ఇట్లా విర్రవీగుతున్నాడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నించాలి. దానిపైన బీజేపీ ఇవ్వడం చేత కాలేదు కాబట్టి మేము ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, నిజమే అంటారా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఫ్రీ బీస్ ఇవ్వదండి. మీకు ఇప్పుడు కావాలి అంటే మహిళలకు లోన్స్ ఇస్తుంది. ముద్రా యోజన కింద మహిళలకు లోన్లు ఇవ్వడం, శక్తి యోజన కింద మహిళల డెవలప్మెంట్ కోసం కావాల్సినవి ఇవ్వడం, ఆడపిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తుంది భారతీయ జనతా పార్టీ. యువకులకు కూడా ఉద్యోగాలు లేదా వాళ్ళకు లోన్లతో ఆత్మనిర్భర్ భారత్ కింద వాళ్ళకు లోన్స్ ఇవ్వడం వల్ల ఏదైనా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఏదైనా ఒక ప్రయత్నపూర్వకమైన పనులు చేస్తుంది తప్ప మీకు ఫ్రీగా ఇది ఇస్తాం, ఫ్రీగా అది ఇస్తాం. ఫ్రీగా నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ మనీ. అదేమన్నా నీ తాత జాగిరా లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ తాత సొమ్ము తీసుకొచ్చి ఇస్తున్నాడా? కాదు కదా. ఇస్తున్నదంతా ప్రజల ట్యాక్స్. నువ్వు ప్రజల ట్యాక్స్ నుంచి ఒకరి దగ్గర నుంచి వెళ్ళి దొబ్బేసి ఇంకొకరికి ఇవ్వడం కాకుండా నువ్వు అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వు. ఆ అవకాశాలు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇస్తుంది. మీరు వాళ్ళకి టైం ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయింది. 7 నెలల్లో 3 నెలలేమో ఎలక్షన్స్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా 4 నెలల్లో సాధ్యమవుతుందా? కాదండి, నేను ఇప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాలని మీరు అన్నారు, ఓకే. 500లకు సిలిండర్ సబ్సిడీ రెడ్యూస్ చేయడానికి ఏమవుతుంది? ఫ్రీ బస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. సిలిండర్ 500కి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అంటే అక్కడ వైట్గా ట్రాన్స్పరెంట్గా వర్క్ జరగాల్సి ఉంటుంది. సబ్సిడీ కింద గవర్నమెంట్ ఆ భారాన్ని మోస్తూ ప్రజలకు అంటే ఒక మహిళకు 500లకు సిలిండర్ ఇవ్వడం అనేది జరగాల్సింది. దానికి ఒక సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్ వేయాల్సి ఉంటుంది, ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఒక ప్లానింగ్తోనే చేయాల్సి ఉంటుంది. ఫ్రీ బస్ అనుకోండి, ఏం లేదు, ఊరికే ఫ్రీ అని వదిలేసేయడం. దానికి అట్లా వాళ్ళు ఏమైపోతుంది, అప్పుడు ఫ్రీగా తీసుకొచ్చినప్పుడు ఆర్టీసీ లాస్లోకి వెళ్ళిపోతే ఆ నిధులను అట్లా మళ్లించుకొని ఆ డబ్బులు ఎట్లా దొబ్బడం, ఇది వీళ్ళ స్ట్రాటజీ. అందుకనే ఫ్రీ బస్సు వెంటనే చేసిండే కానీ 500 సిలిండర్ ఇవ్వలేకపోతున్నాడు. 2500 వాళ్ళకి నెల ఇస్తాం మహిళలకు అని చెప్పింది ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే వీటికి ఒక సిస్టమేటిక్గా పని ఉంటుంది. వీళ్ళకి ఏం పని చేయరు అనమాట. ఊరికే అట్లా వాళ్ళ గాంధీ భవన్లో వాళ్ళ కాంగ్రెస్ భవన్లో అలా కూర్చొని ఏ కమిషన్ల నుంచి వెళ్ళి ఎన్ని కోట్లు మనకు వస్తాయా, ఎన్ని కోట్లు వస్తే వాటిని ఎన్ని వేసుకుందాం. ఎందుకంటే అడ్డిమారి గుడ్డి దెబ్బల గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. నెక్స్ట్ టైం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే 28లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది. కూటమిగా ఏర్పడుతుందా?
ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీకి ఇండిపెండెంట్గా ఇచ్చినప్పుడు కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. టీడీపీ జనసేన బీజేపీ కలిసే అవకాశం ఉందా తెలంగాణలో? టీడీపీ జనసేన అనేది ఎన్డీఏలో భాగమే కాబట్టి వాళ్ళు ఎప్పుడు కలిసినా కూడా కలుపుకోవడం అనేది సహజం. కాంగ్రెస్ తోని బీఆర్ఎస్ తోని కలవాల్సినంత దౌర్భాగ్యపు పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. అటు కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్న పరిస్థితి, బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముంటుందండి? అప్పుడు కేసీఆర్ తెలంగాణ మూమెంట్ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి జంప్ జిల్లాలందరూ బీఆర్ఎస్లకు పోయినారు. ఇప్పుడు కేసీఆర్ భూస్థాపితం అయిపోయింది, కేసీఆర్ నల్లముఖం అయిపోయింది లిక్కర్ స్కామ్ వల్ల, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వల్ల, కాళేశ్వరంలో నిధులను మళ్లింపు వల్ల, వీటి వల్ల ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ కూడా నల్లమోహం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లోకి జంప్ జిల్లాని. సో ఈ జంప్ జిల్లాని బ్యాచ్లందరూ కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి అయ్యే వాళ్ళు ఉంటారు. భారతీయ జనతా పార్టీలో ఒక నిబద్ధత కలిగిన నాయకులు ఉంటారు. పైన ఉన్న నాయకులైనా కూడా ఎట్లాంటి వాళ్ళని తీసుకోవాలి, ఎట్లాంటి వాళ్లకు మనం పదవి ఇవ్వాలి అనేది చూసి మరీ ఇస్తారు. తెలంగాణలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం నిరుద్యోగులు చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఇదే నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు ఎట్లా చెప్తారు? 100% అండి. ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం యువకులకు దిశానిర్దేశం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది బేసిక్ అన్నమాట. విద్య వైద్యంతో పాటు ఉపాధి అవకాశాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. ఆ మూడిట్లలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టర్లా ఫెయిల్ అయిపోయింది. ఫ్లాప్ గవర్నమెంట్ ఇది. కాబట్టి ఇట్లాంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్ని మనం ఏం చేయాలి? ఇట్లా ప్రశ్నిస్తూనే ఉండాలి. ఉద్యోగుల కోసం అందుకే బీజేవైఎం కార్యకర్తలు మొన్న పెద్ద ధర్నా చేసింది. ఇప్పుడు మహిళలకు ఇవ్వాల్సిన గ్యారంటీలు కూడా ఫుల్ఫిల్ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ మేము మహిళా మోర్చా ద్వారా నిలదీయబోతున్నాం. సో ఇట్లా ప్రతి దాంట్లో మేము నిలదీస్తూనే ఉంటాం. వీళ్ళకి చేతగానితనాన్ని మేము ఎప్పుడు ఎండగడుతూనే ఉంటాం. వీళ్ళు ఒళ్ళు వంచి పని చేసి తెలంగాణ ప్రజల సేవ చేసే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపం. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మోడీకి నిప్పయ్యాడా అంటే ఏం చెప్తారు? 573 మార్కులకు 99 మార్కులు తెచ్చుకున్న పిల్లగాని తెలివి 243 మార్కులు తెచ్చుకున్న పిల్లగాని తెలివికి కంపారిజన్ చేయడం అనేది వేస్ట్. ఎందుకంటే ఒక టీచర్గా మనకు తెలిసి ఉండాలి, వీడికి అరే నువ్వు వాళ్ళ తల్లి చెప్పాలి అసలు, అరే నీకు 99 100కి రాలేదురా భయ్, నీకు 573కి వచ్చినాయి, కొంచెం సోయిలో ఉండు అని చెప్పాలి. నోరు ఉంది కదా అని ఒర్రేసి, నోరు ఉంది కదా అని నోరు వారేసుకొని ఉంటున్నారు రాహుల్ గాంధీని మనము అంత ఈజీగా తీసుకోవద్దు. ఒకటి కూడా అతన్ని అందరూ నార్మల్గా పప్పు అని అట్లా కామెంట్ చేస్తుంటాడు, ట్రోల్ చేస్తుంటారు, కానీ హీఈస్ వెరీ డేంజరస్ పర్సన్. చైనాతోని భారతదేశంలో ఉన్న సీక్రెట్స్ చెప్పడానికి వెనుకాడాడు, పాకిస్తాన్కి కూడా భారతదేశ సీక్రెట్లు చెప్పడానికి వెనుకాడాడు. సో ఇట్లాంటి దేశద్రోహులు, ధర్మద్రోహులు ఇటలీ మాతకు పుట్టిన ఇటలీ పుత్రుడికి సహజంగా ఉంటాయి. కాబట్టి ప్రజలు చాలా జాగరూకంగా ఉండాలి. 99 సీట్లకే వీళ్ళు ఇట్లా ప్రభుత్వాన్ని ఇంత దేశాన్ని, ధర్మాన్ని, ప్రభుత్వాన్ని ఇట్లా చేస్తున్నారు అంటే రేపు వీళ్ళకు 100కి ఎక్కువ వచ్చేది ఉంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను ఈ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేయాలి. గుజరాత్ గడ్డపై బీజేపీని పెకలిస్తాము, ఇండియా కూటమిని గెలిపిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ఫార్ములా ఎట్లా చెప్తారు? మొన్న 2024లో కూడా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అన్నారు, కానీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఇట్లా పిచ్చి పిచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అప్పుడప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు అప్పుడప్పుడు వీళ్ళు వెలగడం, అప్పుడప్పుడు వీళ్ళు అరవడం అనేవి సహజంగా నడుస్తుంటే ప్రజలు ఎవరు వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. 29లో రాహుల్ గాంధీని పీఎంగా చూడవచ్చు అంటారా? లేదండి, భారతీయ జనతా పార్టీయే 29లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేంద్రంలో ప్రధాని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తే ఉంటాడు. మీరు ఇంకా రాసి పెట్టుకోండి, 2028లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు.